డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. టీడీపీ పార్టీలో కానీ లేదు కూటమిలో కానీ పొరపచ్చాలు ఎక్కువగా కనపడుతూ ఉన్నాయా? ఇది చిలికి గాలివానై ఇంటర్నల్ వారికి దారితీసే అవకాశం ఉందా అనే అనుమానాలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా వ్యాపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే గత అసెంబ్లీ సెషన్స్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీదనో వాళ్ళు చేసిన అవకతవకల మీదనో చర్చ ఎక్కువగా నడిచేదానికంటే కూడా ఇప్పుడు ప్రజల్లో ఈ కూటమిలో ఉన్న సభ్య పార్టీల మధ్య జరుగుతున్న ఇంటర్నల్ వార్ గురించి కానీ లేదు ఒకే పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు మంత్రుల మధ్య ఉన్న ఈ పొరపచ్చాల గురించి కానీ ఎక్కువ చర్చ దారితీస్తోంది. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో ఇదో పెద్ద చర్చనీయాంశమై కూర్చుంది. ఇది చంద్రబాబు నాయుడికి పూర్తిగా తలనొప్పి తెచ్చే విధంగానే ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు కూడా నిన్న వీళ్ళందరినీ పిలిచి ఇదే విషయమై వాళ్ళందరితోటి మాట్లాడాల్సిన అవసరం వచ్చింది. అసలు ఈ ఎమ్మెల్యేల మధ్య కానీ మంత్రుల మధ్య కానీ ఇలాంటి పొరపచ్చాలు ఎందుకు వచ్చాయి? గతంలో ఇవి ఉన్నప్పటికీ అసెంబ్లీ సాక్షిగా ఇవన్నీ బయటకు వెలిబుచ్చటం వెనక ప్రజలకు 10 మందికి తెలిసే విధంగా వాళ్ళు ఈ రకమైన ప్రవర్తనని ఎందుకు చూపిస్తూ ఉన్నారు అనే దాని మీద ఈ వీడియోలో మీకు పూర్తిగా అర్థమయ్యే విధంగా మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉన్నట్టయితే ఇమీడియట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకుంటే నోటిఫికేషన్ ద్వారా నా వీడియోలు చాలా త్వరగా మిమ్మల్ని చేరే అవకాశం ఉంది. కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ కుండబద్దలు ఛానల్. ఇక అసలు విషయానికి వస్తే ఏ పార్టీలోనైనా సరే ఇంటర్నల్గా కొంత వార్ జరుగుతూనే ఉంటుంది. అది చిలికి గాలివానై ప్రజల ముందు దాకా వచ్చినప్పుడు దాంట్లో ఉన్న తీవ్రతరం బయట కనపడుతుంది. అసలు అసెంబ్లీ సాక్షిగానే ఇలాంటి వార్ ఒకటి తెరపైకి వచ్చింది. దాని గురించే ఎక్కువ చర్చ నడుస్తోంది. అంటే ఈ అసెంబ్లీ సెషన్స్లో జగన్మోహన్ రెడ్డి హాజరవుతాడా? వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు ఎప్పుడు వస్తారు? దొంగచాటుగా సంతకం పెట్టేసి వెళ్ళిపోతారా? వాళ్ళ 60 రోజుల పని దినాల సమయం ఎప్పుడు ముగుస్తుంది? వీటి మీద చర్చ జరుగుతుంది అనేది. కానీ ఈ విషయాన్ని ఇప్పుడు ప్రజలు ఏ విధంగా తీసుకుంటారు అనే దాని మీద ఒక అంత ఆశతోటి ఎదురు చూస్తున్న ప్రజలందరికీ ఇలాంటి పొరపచ్చాలు కానీ ఇంటర్నల్ వార్స్ కానీ తెరపైకి రావడంతో ఆశ్చర్యపోయారు. ఈ పార్టీ మధ్యలోనే ఆ ఎమ్మెల్యేకి ఈ ఎమ్మెల్యేకి పట్టం లేదు, మంత్రులతోటి ఎమ్మెల్యేలకి పొసగటం లేదు, వాళ్ళు చేసే పనులన్నిటికీ వీళ్ళు అడ్డం పడుతూ ఉన్నారనో మేము చెప్పింది మేము సాధించలేకపోయాం. ఎందుకంటే ఎమ్మెల్యేలు గెలిచే ముందు వరకు అమ్మ అయ్యా అబ్బా అని అందరి ప్రజల కాళ్ళ దగ్గరకి వచ్చి ఓట్లు అడుక్కొని ఎమ్మెల్యేలు అయిన తర్వాత మా అంత రాజా లేడు, మహారాజా లేడు, మాకే మంత్రి పదవి రావాలి, మంత్రి పదవి వచ్చిన వాళ్ళు అయితే ఇక వాళ్ళు అసలు చక్రవర్తులు అయిపోయినట్టుగానే ప్రవర్తించటం, ఇలాంటి వ్యవహార శైలి ఇప్పుడే కనపడుతోంది. ఇది గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటే, దానికి ముందు చంద్రబాబు నాయుడు ఈ కూటమి అధికారంలో ఉన్నప్పుడు అసలు ఇది ఉందా లేదా అన్నట్టుగా ఉండేది. కానీ ఈసారి ఈ 24 ఎన్నికల తర్వాత ఇప్పుడు కూటమి సభ్య పార్టీల్లో కానీ అసలు టీడీపీ పార్టీలోని ఇంటర్నల్గా కానీ ఉన్న వ్యవహార శైలి మొత్తం తెరపైకి రావటం మొదలుపెట్టింది. ఎవరికి ఎందుకు పట్టం లేదు అనే విషయాన్ని కూడా ఇప్పుడు ప్రజలందరూ ముందు వాళ్లే చెప్పుకున్నట్టు అవుతోంది. ఉదాహరణకు చూసుకున్నామంటే మరి బోండా ఉమా పవన్ కళ్యాణ్ మీద చేసిన వ్యాఖ్యలు కానీ, ఆయన ఈ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్మన్ మీద ఏదో కొంటి సాకులు తీసుకుని వచ్చి పవన్ కళ్యాణ్ అసలు ప్రజలు ఎవరికి అందుబాటులో లేడని చెప్పే అంశంలో ఆ విషయంలో ఒక రచ్చ జరుగుతుంటే, మరొకటి మంత్రి నారాయణ ఈ మున్సిపల్ శాఖ మంత్రిగా ఉండి మరి శ్రీలక్ష్మిని కాపాడుతుంది ఈయనే అనేది కూడా ఇప్పుడు ఈ అసెంబ్లీ వేదికగానే ప్రజల ముందుకు తీసుకొచ్చారు. ఇది ప్రజలు అంతర్గతంగా చర్చించుకుంటున్నారో ఇంకో రకంగా దీన్ని తీసుకుంటున్నారు అనేది కాదు. ఆ ఎమ్మెల్యేలు, ఆ పార్టీలో ఉన్న సభ్య పార్టీలో ఉన్న మంత్రులు వీళ్ళే దాన్ని తెరపైకి తీసుకొచ్చి అసెంబ్లీని వేదికగా చేసుకున్నారు. యాక్చువల్గా ఈ అసెంబ్లీలో ప్రజలకు అవసరమైన విషయాల మీద కానీ ప్రజలకు చేయవలసిన పనుల మీద కానీ చర్చ జరగాలి. రంజకమైన చర్చ ఉండాలి. కానీ వాళ్ళ మధ్య ఉన్న కొట్లాటలు కాట్లాటలు మొత్తానికి ఇది తెరగాకూడదు. అలాంటిది ఇప్పుడు చూసుకున్నామంటే బాలకృష్ణ చిరంజీవి ఇష్యూ కూడా ఇలాంటిదే ఒకటి తెరపైకి వచ్చి ఇప్పుడు అత్యంత పెద్ద చర్చ జరుగుతోంది. మరి బాలకృష్ణ జగన్మోహన్ రెడ్డిని సైకోగాడు అన్నాడు అనే దానికంటే కూడా చిరంజీవిని ఆక్షేపిస్తున్నాడు అనే దాని మీద వాళ్ళ ఇంటర్నల్ వార్ ఒకటి జరుగుతోంది. మరి అటు ఎలుక కొట్టుకుంటుంటే పిల్లి చోద్యం చూసినట్టుగా ఇక్కడ పరిస్థితి తయారై కూర్చుంది.
వీటన్నిటి మీద మరి ఇక మీడియాలో కూడా చర్చ నడుస్తూ ఉంటే మరి చంద్రబాబు నాయుడు కానీ, లోకేష్ కానీ, పవన్ కళ్యాణ్ కానీ దీన్ని ఏ విధంగా సమసిపోయే విధంగా చేస్తారు? మరి వాళ్ళకి తలనొప్పిగా పరిణమించే వ్యవహార శైలి కాదా ఇది అనేది ఒకసారి చూసుకోవాలి. దీంతో పాటుగా ఇక బొజ్జల సుధీర్ రెడ్డి మరి ఆయన ఎవరిని ఎక్కడికి ప్రమోట్ చేయడానికో, ఎక్కడికి ట్రాన్స్ఫర్ చేయడానికో ఏ లెటర్ ఇచ్చాడో ఏమో తెలియదు, కానీ నాకు లెటర్లు రాసి నా లెటర్ హెడ్ అయిపోయింది అనే స్థాయికి అసెంబ్లీలో మాట్లాడుతూ ఉన్నాడు. అది చాలా ఇంటర్నల్గా ఉండాల్సిన అంశం. ఇక్కడ దాచిపెట్టుకోవలసినవేవి, తెరపైకి తీసుకొని రావాల్సినవేవి అనే ఒక ఇంగిత జ్ఞానం కూడా ఎమ్మెల్యేలుగా ఉన్నవాళ్ళు కానీ, మంత్రులుగా ఉన్నవాళ్ళు కానీ మర్చిపోయారు అనంటే ఇక ఈ కూటమి ఏ రకంగా మరి 15 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు మేము కలిసే ఉంటామంటే ఈ విధంగానే కలిసే ఉంటారా? ఉండగలుగుతారా? అంటే పైన ఉన్న అధినాయకుల మధ్య ఎటువంటి పొరపచ్చాలు అయితే కనపడటం లేదు. చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, మరి కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీ కానీ బాగానే ఉంది. కానీ ఇక్కడ మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి వచ్చేటప్పటికి ఈరోజు సుజనా చౌదరి కూడా అమరావతి ఇష్యూని తీసుకొచ్చి మంత్రి నారాయణనే ఆక్షేపిస్తూ కొన్ని వ్యాఖ్యలు చేసినట్టుగా కూడా కనపడుతోంది. ఇవన్నీ తీసేస్తే ఇక సొంత విషయాలన్నింటినీ తీసుకొచ్చి అసెంబ్లీలో వాళ్లకున్న అసహనాన్ని మొత్తం మంత్రుల మీద వేళ్లగక్కటం. ఉదాహరణకు పత్తిపాడు నియోజకవర్గం నుంచి గెలిచిన మరి బోర్ల రామాంజనేయులు ఆయన కొన్ని వ్యాఖ్యలు, ఏదో హోంమంత్రి అనిత దానికి సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి తీసుకొచ్చి పెట్టాడు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే వాళ్ళందరినీ చర్నాకోలు తీసుకొని కొట్టాలి అని అంటే ఏ రకంగా కొడతారు? వాళ్ళందరికీ చెంప పగల కొట్టాలి అని అంటే ఏదైనా చట్టపరంగా చేయాల్సిన అవసరం ఉంది. యాక్చువల్గా మరి పత్తిపాడు నియోజకవర్గంలో బోర్న రామాంజనేయుల మీద అనేక రకాలైన తీవ్ర వ్యతిరేకత కనపడుతూనే ఉంది. మొన్నటికి మొన్న మరి ఈ కూటమి తీసుకున్న కొన్ని ప్రత్యేక కార్యక్రమాల్లో ఆయన నియోజకవర్గంలో పర్యటనకి వెళ్ళినప్పుడు ఆడవాళ్ళు నిలదీశారు కూడా. దాంతోపాటుగా ఆయన అల్లుడి మీద కానీ, ఈ రేషన్ మాఫియా మీదనో లేకపోతే ఇసుక మాఫియా మీదనో ఆయన అల్లుడే దగ్గరుండి చేపిస్తున్నాడనే పుకార్లు కూడా ఇప్పుడు రావటం మొదలుపెట్టాయి. మరి ఇవన్నీ చెప్పినందుకు మమ్మల్ని కూడా చెప్పు తీసుకొని కొడతారా? చర్నాకోల్కు తీసుకొని కొడతారా? చెంప పగల కొడతారా? చేసేవన్నీ వాళ్ళు ఒక పక్కన చేస్తూనే మరొక వైపు మంత్రి మీదనో, పోలీస్ శాఖ మీదనో వాళ్ళు ఇలాంటి అసహనం వెలగొక్కుతున్నారంటే తాము చేసేది తాము చేస్తాము, మిగతా ఎవరైనా మాట్లాడితే వాళ్ళకి మాత్రం చెంపబాలు కొడతాము అంటే ఏ రకంగా తీసుకోవాలి? అంటే ఇప్పుడు ఈయన అధిష్టానం మీదనో, చంద్రబాబు నాయుడు మీదనో, లేకపోతే హోంమంత్రి అనిత మీదనో ఈయనకి ఎందుకు ఇంత అసహనం? దీంతో పాటుగా ఈ రెండు పార్టీల కార్యకర్తలు కానీ, కింది స్థాయి నాయకులు కానీ సోషల్ మీడియాలో చేసుకుంటున్న ఒక వార్ ఇంటర్నల్గా కూడా మొదలవుతోంది. ఇది బాహ్య ప్రపంచానికి కనిపిస్తూ ఉంటే ఈ కూటమి ఇలాగనే కొనసాగుతుందనో, చంద్రబాబు నాయుడికి ఏ తలనొప్పి లేకుండా ఆయన ఇలాగనే వీళ్ళ సఖ్యత, వీళ్ళ స్నేహం ఇలా కొనసాగుతుందనో ఎలా అనుకోవటానికి ఉంది? ఇది ఖచ్చితంగా ఏదో ఇంటర్నల్ వారికి దారి తీసే అవకాశమే ఉంటుంది. వాళ్ళు చేసే అక్రమాలు, అన్యాయాలన్నీ చేస్తూ మరొక వైపున వాళ్ళ కింద మంట పెడదాం, వీళ్ళ కింద నీళ్లు పంపిద్దాం అని చేస్తున్న ఇట్లాంటి వ్యవహార శైలి మొత్తం ఆపుకోకపోతే గనుక ఖచ్చితంగా ఇంటర్నల్ వార్ అనేది తథ్యం అనేదే కనపడుతోంది. ఇదే ఈరోజు కుండబద్దలు.